మా అక్కకి ఇది. దీని స్టిచ్చింగ్ కూడా సింపుల్గా చూపించేస్తాం మేము. ఓకే, పైన అయితే చిన్న బార్డర్ ఉంది, దీన్ని ముందుగా కట్ చేసేస్తున్నాం. వైట్ బార్డర్ కట్ చేసి, వైట్ లేకుండా కట్ చేసి. సమ్మర్ కదా చిరాకుగా ఉంది హెయిర్తో అని చెప్తే మా అక్క చూడండి నా మీద ఎలాంటి ప్రయోగాలు వేసిందో చూసి కామెడీగా ఉందని నవ్వుకోగానే. సమ్మర్ చిరాకు అన్నావు అందుకే చుట్టూ లేపై కట్టేసా. అంటే మన సబ్స్క్రైబర్స్ చూసి నవ్వుకుంటారేమో అని చెప్తున్నా. అవునా? ఫస్ట్ టైం నన్ను పిల్లలతో చూసారు కదా, ఎలా ఉందని కామెంట్ చేయండి. ఓల్డ్ శారీస్ అన్నిటిని ఇలా మనం యూజ్ చేసుకోకపోతే లాంగ్ ఫ్రాక్ లాగా మనకి నచ్చినట్టు డిజైన్స్ చేసుకోవచ్చు. అది మీకు స్టిచ్చింగ్ వస్తే ఇంకా ఈజీగా డ్రెస్లు అయితే అయిపోతుంది. అవునా? ఈరోజు కదనా? మన ఛానల్లో 19,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తొందరలోనే 20,000 సబ్స్క్రైబర్లు కూడా అయిపోతున్నారు. కానీ వీడియో చూసే వాళ్ళు సగం మంది లైక్ కూడా చేయట్లేదు. అసలు సగం మందే కాదు, ఎంతో ఒక 10% చేస్తున్నారంటే 100కి. ప్లీజ్ కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదా, లైక్ చేయండి. మీరు లైక్ చేసినందువల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెషన్ అవుతుంది. ఒక లైక్ చేయడమే కదా, మీరేం నాకు డబ్బులు ఇవ్వట్లేదు కదా, ఒక లైక్ చేయండి ప్లీజ్. మన ఛానల్లో 25K అయిన తర్వాత నేనైతే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ మంది లైక్స్ కొట్టి ఇంకా తొందరగా 25K అయ్యేలా చూడండి. కామెంట్స్ చేయండి, తప్పకుండా నేను 25K అవ్వగానే గివ్ అవే అనేది ఇస్తాను. కామెంట్స్ ఎంతమంది చేస్తారో చూద్దాం. గివ్ అవేకి రెడీగా ఉండండి. ఏం గివ్ అవే ఇస్తాను అదంతా నేను తర్వాత చెప్తాను 25K అయిన తర్వాత. సో ఇప్పుడు దీన్ని మనం వన్ సైడ్ అయితే ఇలా లేస్ అనేది తీసుకున్నాం. ఇది కూడా మనం పడే అవసరం లేదు, దేనికి ఒకటి యూజ్ చేసుకోవచ్చు. పళ్ళు పాటను కూడా సపరేట్ చేసుకున్నాం. ఇది మనం పై పార్ట్కి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం. మొత్తం ఈ శారీ మొత్తాన్ని కూడా మనం ఒకటే ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. ఏం చేస్తున్నా ఇప్పుడు? పార్ట్ కావాల్సినంత, అదే ఫ్రాక్కి కావాల్సినంత పార్ట్ తీసేసుకుందాం. ఓకే, క్రాస్ కటింగా? చిన్న క్రాస్ కటింగ్ కదా ఇది ఫ్రాక్? క్రాస్ కటింగ్ కోసం మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు నువ్వు ఈ ఫ్రాక్స్ అవి స్టిచ్ చేయడం ఎక్కడ నేర్చుకున్నా? మా అమ్మ స్టిచ్చింగ్ చేసింది కదా అక్క, అలా నేర్చుకున్నాను. అసలు నా నేర్చుకోలేదు ఏమి. ఓకే, అన్ని ఫోన్లో చూసానా? ఫోన్లో చూసి కాదు, నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు అమ్మ ఒకసారి స్టిచ్ చేసేటప్పుడు చూస్తూ ఉంటాం కదా, అలా అలవాటు అయిపోయింది. సొంతంగా మనం అసలు మిషన్ నేర్చుకున్నదే లేదు. ఓకే, ఈ తీసుకున్న పార్ట్ని మనము కోన్ షేప్లో, ఇక్కడ ఫోల్డ్ చేస్తున్న సైడ్ కోన్ షేప్లో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాను చూడండి, చూపించక కింద పెట్టేసి. ఇలా ఉంది కదా, చాలా సింపుల్గా వచ్చేసి చూడండి. ఇక్కడ వచ్చేసి మన నడుం పార్ట్ దగ్గర వచ్చేసింది. ఓకే, ఫోన్ అయితే కట్ అయిపోయింది. సో ఇది ఒకటి లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ అయిపోతున్నాం. క్రాస్ కటింగ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను. లెంత్ వచ్చేసి 30 తీసుకుంటున్నాను. ఇలా టేప్తో మనము కరెక్ట్గా తీసుకుంటే నీట్గా వస్తుంది కటింగ్ అనేది. ఈ కటింగ్ ఏమో కానీ నేను స్టిచ్ నా పిల్లకం చూసి మీకు నవ్వొస్తున్నాను. ఇలా పెట్టుకోవాలి. ఓకే, దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకుందాం. మనం ఏమైతే డాట్స్ పెట్టుకున్నామో యువతలకి కట్ చేసుకుందాం. జిగ్జాగ్ ఇచ్చినప్పుడు సరిపోతుంది ఇంకా. ఓకే, చూసారు కదా, ఇక్కడనే చూపించాక ఇక్కడ చిన్న ముక్క అయితే పడుతుంది, దాన్ని కూడా ఇప్పుడు కట్ చేసుకుందాం. చివరి ముక్కలతో రాదా? చూడు చివరి ముక్కలతో, చివరి ముక్కతో రాదా? ఇది ముక్కతో, ఇది ముక్క చాలదా? నాకు మూడనే అనిపిస్తుంది ఎందుకు. ఏముందో కింద కూర్చోబెట్టా అవసరం అయితే అంతేనా? రావుతుంది కదా, మన ఇష్టం, మన ఇష్టం బేబీ.
స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాగా ట్రెండింగ్గా వీ నెక్ ఉంది కదా, సో అదే పెట్టేశాము. హ్యాండ్స్ అయితే ఇప్పుడు కొంచెం పైన హ్యాండ్స్కి బుట్ట వస్తుంది కదా, అలా పెట్టాము. ఇది వేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగుంది. ఇలా కింద అయితే కుచ్చులతో కవర్ చేసాము. ఇది ఒక ఓల్డ్ శారీ, అంటే ఇంట్లో ఉంది కానీ ఎవరు కట్టుకోవట్లేదు, సో అందుకని చెప్పి ఇలా ట్రెండింగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసాం. ఎలా ఉందనేది కామెంట్ చేయండి.